నెల్లూరు ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షలతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించిందన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షలతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించిందన్నారు. జీఎస్టీ 2.0 అవగాహన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి విస్తృతంగా చర్చ పెట్టాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిత్యావసర సరుకుల మీద రేట్లు భారీగా తగ్గాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ నెల 16వ తేదీన కర్నూలులో జరగనున్న జీఎస్టీ సంస్కరణల సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారని, ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యాల్లో భాగంగా ఈ యొక్క జీఎస్టీలో తెచ్చిన సంస్కరణల వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో మేలు జరుగుతున్నాయి. వివిధ రకాల వస్తువులు దీనిలో తగ్గటం జరిగింది. ముఖ్యంగా నిత్యావసర ధరలు కూడా ఇంకా ఇది ప్రజల్లోకి విస్తృతంగా పోవాలా. గతంలో 10,000 రూపాయలకి కొనే సరుకులు ఈరోజు 1,500 రూపాయలు తగ్గి 8,500 రూపాయలకు వచ్చే పరిస్థితి. ఇతర అనేక రకాల వస్తువులు, వీటన్నిటి మీద కూడా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చకు పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక మంచి పని జరిగితే ప్రజల్లో చర్చకు పెట్టాల అవసరం ఉంది. 16వ తారీఖున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలు విచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ యొక్క జీఎస్టీ సంస్కరణల ర్యాలీ కూడా ఉంటుంది. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని, గతంలో ఎప్పుడు కూడా రేట్లు పెరగటం మనం చూసాం, రేట్లు తగ్గటం ఎప్పుడు చూడాలి, కానీ ఇప్పుడు రేట్లు తగ్గటం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ నన్ను ఈ కార్యక్రమం ఆహ్వానించినటువంటి జాయింట్ కమిషనర్ కిరణ్ గారికి, వారి డిపార్ట్మెంట్కి, అందరికీ, ఛాంబర్ రంగానికి, అందరికీ మొత్తం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి భానుశ్రీ గారు, మాజీ మేయర్ 2 మాటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవ శాసనసభ్యులు సోదరులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో చాలామంది ఈ జీఎస్టీ వల్ల ఇబ్బంది పడి ఉన్నారు. కానీ ఈరోజు సామాన్యులకు అందరికీ అందుబాటులోకి ధరలు తీసుకురావడానికి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా ఈరోజు జీఎస్టీని 28, 18, 12, 5 స్లాబ్ నుండి 2 స్లాబులకి, అంటే కేవలం 2 స్లాబులు ఈరోజు 18%, 5% స్లాబ్లోకి తీసుకురావడం వల్ల చాలా వరకు వస్తువులన్నీ కూడా తగ్గి, అటు మెడిసిన్స్ అయితే ఆల్మోస్ట్ కొన్ని మెడిసిన్స్ మీద 0%, కొన్ని మిగతా అన్ని మెడిసిన్స్ మీద 5% రావడం జరిగింది. అలాగే టీవీస్, ఫ్రిడ్జెస్ ఇట్లాంటి అన్ని వస్తువుల మీద కూడా జీఎస్టీ బాగా తగ్గించడమే కాకుండా ముఖ్యంగా ఈరోజు ప్రతి ఇంట్లో ఇన్సూరెన్స్ లేని ఇల్లు అంటూ ఉండదు. కానీ ఇన్సూరెన్స్ గతంలో నేనే ఫర్ ఎగ్జాంపుల్ కట్టేటప్పుడు దాదాపుగా 18% జీఎస్టీ కట్టేదాన్ని. అది కడుతున్నప్పుడు ఎందుకబ్బా ఇంత పెంచారని బాధపడేదాన్ని. కానీ మొన్న ఇన్సూరెన్స్ కట్టేసి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 4,000, 5,000 ఒక దీని మీద తగ్గేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ప్రతి ఇంట్లో ఈరోజు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అట్లా ప్రతి కుటుంబానికి అన్నీ ఏదో ఒక దాని మీద ఈరోజు 5,000 to 10,000 వరకు సేవింగ్స్ ఉన్నాయి. ఈ సేవింగ్స్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీ యొక్క ఆశీర్వాదం ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులకి, మన ప్రధానమంత్రి వర్యులకి, అలాగే మన శాసనసభ్యులకి మీ ఆశీర్వాదం, ప్రజలందరూ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.